గత 7, 8 నెలల కాలం నుండి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల పనితీరు ఏ విధంగా ఉందో, అండ్ కొన్ని వ్యవస్థల మీద ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఎలాంటి గౌరవం ఉందో, ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తూనే ఉంది. ప్రజాస్వామ్యం నడి రోడ్డు మీద దారుణాతి దారుణంగా అపహరణకు గురైన, నడి రోడ్డు మీద బస్సుల మీద దాడి చేసి కార్పొరేటర్లను ఎత్తుకొని గీడ్చుకొని పోయిన, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసినా, నువ్వు ఇంకేం చేసినా, దాడులు చేసినా, నడి రోడ్డు మీద నరికినా, ఎక్కడే కూడా ఏ వ్యవస్థ కూడా అయ్యో ఏంటి ఇంత దారుణం అని చెప్పి స్పందించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అండ్ పైపెచ్చు న్యాయస్థానాలన్నా కూడా ఈ అధికారులకు, ప్రభుత్వానికి లెక్కలేదు. అండ్ ఆ న్యాయస్థానాలు కూడా పెద్ద సీరియస్గా స్పందిస్తున్నట్లు కూడా ఎక్కడా కనిపిస్తలేదు. తాజాగా కూడా నెల్లూరుకు చెందిన వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇల్లు కూల్చివేత విషయంలో అధికారులకు న్యాయస్థానం అంటే ఎంత నమ్మకం ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలకృష్ణారెడ్డి ఇల్లు నెల్లూరు. బాలకృష్ణారెడ్డి ఇంటిని కూల్చేస్తాము అని 24 గంటల ముందు టైం ఇచ్చి నోటీస్ ఇచ్చారట నెల్లూరు మున్సిపల్ అధికారులు. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. గత నెల 22వ తేదీ విచారించినటువంటి హైకోర్టు తదుపరి విచారణ వరకు మీరు కూల్చకండి అని చెప్పి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. మామూలుగా చెబుతారు కదా, మౌఖిక ఆదేశాలు అందరూ పాటిస్తారు. సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుల వరకు మౌఖిక ఆదేశాలు ఇస్తారు, పాటిస్తారు. దూకుడుగా వెళ్ళకండి, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకండి అని. సో గత నెల 22న హైకోర్టు గౌరవనీయులైన జస్టిస్ సుజాత గారు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ వరకు మీరు కూల్చకండి అని. తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా వేశారు. 22 విచారించారు, 24కు వాయిదా వేశారు. అయితే 24కి ఇది విచారణకు రాలేదు. రాకుండా 29కి విచారణకు వచ్చింది. గత నెల 29కి విచారణకు వస్తే 27వ తేదీ ఇల్లు కూల్చేశారు. బాలకృష్ణ ఆయన వైసీపీ నేత ఇల్లు కూల్చేశారు. ఆ తర్వాత ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఆ పిటిషనర్ తరపు న్యాయవాదులు ఆ కూల్చివేసిన ఫోటోలు ఇవన్నీ చూపించారు. చూపిస్తే ఆశ్చర్యపోయిన హైకోర్టు ఆ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్యతేజను మా ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వమని చెప్పి అడిగారు. తాజాగా ఆయన హైకోర్టు ముందు హాజరై మీరు తదుపరి విచారణ వరకు కూల్చకండి అన్నారు కదా, తదుపరి విచారణ 24కు వాయిదా వేశారు కదా, ఆ రోజు వాయిదా వేశారు కానీ విచారణకు రాలే. బట్ మీరు 24కు వాయిదా వేశారు కదా, మరి ఆ రోజు రాలే, 29 విచారణకు వచ్చింది. తదుపరి విచారణ అంటే 24వ తేదీ వరకు అనుకున్నాం కానీ మీరు విచారించే వరకు అని చెప్పి అనుకోలేదు, అందుకని కూల్చేశాము అన్నారట. అయినా మీరు ఇచ్చింది మౌఖిక ఆదేశాలే కదా, రాతపూర్వక ఆదేశాలు కాదు కదా అన్నారట. చూడండి, మౌఖిక ఆదేశాలు ఇచ్చినా కోర్టు చెప్పింది కోర్టులో ఉంది ఎందుకు లేని చెప్పి ఆగుతారు. ఇదేం బరితెగింపు, ఇదేమి ఏమంటారు బరిబెత్తల విధానం, ఎంత దారుణం చూడండి. హైకోర్టు చెప్పినా కూడా మౌఖిక ఆదేశాలన్నా కూడా మీరు 24కు వాయిదా వేశారు. ఆ రోజు విచారణకే రాలే. అయితే ఏముంది కూల్చేశారు. హైకోర్టు ఏం చేయగలుగుతుంది అని. సేమ్ ఇప్పుడు హైకోర్టు ఏం చేయగలిగింది? ఆ మౌఖిక ఆదేశాలు ఇచ్చినా మీరు కూల్చేశారని చెప్పి విస్మయం వ్యక్తం చేసి మీరు మాకు మంచి గుణపాఠం నేర్పారు, ఇక నుంచి ఏమిచ్చినా రాతపూర్వకంగానే ఇస్తామని చెప్పారట. పోనీ వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదు, ఏం తీసుకోరు. ఆ పిటిషన్ క్లోజ్ అయిపోయింది. కూల్చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి కూల్చేసి ఆ పిటిషన్ని క్లోజ్ చేసేశారు. అయిపోయి ఇంకేముంది, మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, ఉల్లంఘించి కూల్చేశారు, మాకు గుణపాఠం నేర్పారు, ఇక నుంచి రాతపూర్వక ఆదేశాలు ఇచ్చామని చెప్పి హైకోర్టు గుణపాఠం నేర్చుకుందాక అధికారులు వచ్చి మంచిగా వీలైతే ఇంకా 2 పెగ్గులేసి బిర్యానీ తిని చల్లగా పడుకోవాలి. ఇట్లా ఉన్నాయి మరి వ్యవస్థల పనితీరు. చూడండి ఎట్లున్నాయి.